హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు రాజ్ కళ్యాణ్ వీడియోస్. మీరు నా యొక్క వీడియోస్ చాలా ఆదరిస్తున్నారు. రీసెంట్గా ఒక సాంగ్ కూడా రిలీజ్ చేశాను, అది కూడా చాలా ఆదరించారు. అందుకోసం మీ అందరికీ, వ్యూవర్స్ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. ఈరోజు మీ ముందుకు రావడం కారణం ఏంటంటే, ఈరోజు ఈ సృష్టిలో మనను ఎంతగానో ప్రేమగా చూసుకునే వ్యక్తి తండ్రి. అంటే ఈరోజు తండ్రి యొక్క ఫాదర్స్ డే. ఈ సృష్టిలో ఉన్న ప్రతి కుటుంబంలో ఒక తండ్రి ఉంటాడు. ఆ తండ్రి యొక్క ఫాదర్స్ డే ఈరోజు. కాబట్టి ఫాదర్స్ డే గురించి ఒక మంచి కవిత్వం రాశాను. దాన్ని మీ ముందు తెలియజేయాలని చెప్పి ఈ యొక్క వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఓకేనా ఫ్రెండ్స్, మరి వీడియోలోకి వెళ్దామా? నాన్న, ఈ పేరును పిలవాలన్నా, నాన్న ఈ బాధ్యతను మోయాలన్నా చాలా ధైర్యం ఉండాలి. నాన్నను దగ్గర నుండి చూశాను. తను చేసిన కష్టం, తాను పొందిన నష్టం. నాన్న మోసిన బరువు బాధ్యతలు, ఎవరికీ కనిపించకుండా దాచిన కన్నీళ్లు. తాను తినకపోయినా కన్నోల కడుపు నింపిన చేతులు తనవి. తాను నేర్చుకున్న ఎన్నో జీవిత పాఠాలు, మరెన్నో అనుభవాలు. ఒక్క మాటలో చెప్పాలంటే, నాన్న అంటే ఒక జీవితం. నాన్న అంటే కష్టానికి నిదర్శనం. నాన్న అంటే ఒక కిరీటం లేని రాజు. ప్రతి కుటుంబానికి నాన్నే రాజు, నాన్నే బంటు. రాజులా ఆలోచించాలి, బంటులా కష్టపడాలి. నాన్న నిశ్శబ్దంగా నిలిచే నీడ నాన్నంటే. కన్నవారిని తీరం చేర్చే ఓడ నాన్నంటే. బాహుబలిని తలపించే ధైర్యవంతుడు, తన బాధలను మౌనంలోనే దాచే నిస్సహాయుడు నాన్న అంటే. నాన్న గురించి ఎన్నో ఎన్నో చెప్పాలి, కానీ నాన్న ఎందుకో వెనక పడిపోయాడు అని తనకిల బరిని అంటాడు కదా. అలాగే నాన్న అన్నం తినకుండా నువ్వు తిన్నావా అని అడిగేవాడే తండ్రి. తాను అన్నం తినకపోయినా పర్వాలేదు, కానీ కన్న వాళ్ళను మీరు అన్నం తిన్నారా అని అడిగేవాడే తండ్రి. తన భవిష్యత్తును పక్కన పెట్టి కన్నవాళ్ళ భవిష్యత్తు కోసం పోరాటం చేసేవాడే తండ్రి. తన కాళ్ళకు చెప్పులు లేకపోయినా నీ నాజుకైన పాదాలకు చెప్పులను కొనే ప్రేమామయుడు తండ్రి. తండ్రి అనేది ఒక పదం కాదు, కుటుంబం అంతా బలంగా నిలవడానికి ఒక ధ్వజస్తంభమై నిలబడతాడు. నాన్నంటే నాన్నే. నాన్నను మించిన వీరుడు ఈ లోకాన లేడు. నాన్న, నువ్వు ఈ లోకంలో లేవు అనడం కంటే నువ్వు నాలోనే ఉన్నావు అనడమే సత్యం. నాకు దారి చూపే వెలుగువి నువ్వే, నా ప్రతి అడుగు వెనక నడిచే నీడ నువ్వే. నువ్వు ఉండడం నాకు అదృష్టం, నీ ప్రేమ నాకు జీవన గీతం. నా రూపం నువ్వు గీసిన చిత్రం, ఈ చిత్రానికి నువ్వు పోసిన జీవం నన్ను నీ వైపు నడిపిస్తూనే ఉంది నాన్న. నా గుండె చప్పుడు నువ్వే అని చెప్పావు. మరి నాన్న, నువ్వు మళ్ళీ ఎప్పుడు వస్తావు? నాతో మళ్ళీ ఎప్పుడు ఉంటావు? నీ కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నా, నువ్వే లేవు. నీ గలంలో బాబు అనే పిలుపు దూరమైన బాధలో నీలో నేను లేకపోయినా నాలో నువ్వు ఉన్నావు అనే ధైర్యంతో అడుగులు ముందుకు వేస్తున్నాను. నువ్వు నాకు నేర్పింది ఒకటే, గెలిచినా ఓడినా నిలవాలి, ధైర్యంగా నిలవాలి అని చెప్పిన మాటే నా చెవిలో ఇంకా మారుమోగుతూనే ఉంది నాన్న. నువ్వు ఏ లోకంలో ఉన్నా ఈ లోకంలో నీలా నేను ఉన్నా. నీ ప్రేమకు, నీ త్యాగానికి నా శతకోటి వందనాలు. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ యొక్క ఫాదర్స్ డే గురించి రాసిన కవిత మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి రాజ్ కళ్యాణ్ వీడియోస్ ను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.